హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సరీకి అయితే వచ్చేసిన. కాల్స్ అయితే ఏం రాలేవు. చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందనేది. వెళ్ళి మనం సైడ్లో అయితే పెట్టేసుకుందాం. ఇక మనకైతే ఒక డ్రాప్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి విప్రో సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి, విల్లాస్కి వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుందాం. వచ్చిన కొంతసేపటి తర్వాత వచ్చింది కిరాయి. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసినారు కదా, గడ్డ వేసుకొని మొక్కలు వేసుకొని వెళ్ళాలంట. మనకు మార్నింగ్ వచ్చింది కిరాయి. ఈరోజు ట్రాఫిక్ అయితే ఏం లేదు, సాటర్డే కదా. చూస్తున్నారు కదా, ఈ మొక్కలు గడ్డి అన్నీ ఉన్నాయన్నమాట. లోడ్ అయితే ఫుల్గానే ఉంది. చూపిస్తాం మీకు ఎంత ఉంది లోడ్. చూస్తున్నాం కదా, లోడ్ అయితే ఫుల్ అయిపోయింది. చలో మనం సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు, సాటర్డే కదా. మనకు సాటర్డే సండే అయితే ఆఫీసులు అన్నీ హాలిడే ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఉండదు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. మనం ఫాస్ట్గా వచ్చేయచ్చు. చూపిస్తారు రోడ్లు ఎట్లున్నాయో. చూస్తున్నారుగా, డైలీ ఈ టైంకి మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుండే, కానీ రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ పైన గిట మన హైటెక్ సిటీలో ఎట్లుందో మరి చూద్దాం. మనకి ఏంటంటే గచ్చిబౌలి నుంచి వెళ్ళాలి. ఇది లొకేషన్ వచ్చేసి మీకు చూపిస్తా. విల్లాస్ బాగుంటాయి అక్కడ, విల్లాస్ అవి. చూసినారా, హైటెక్ సిటీ గిట మొత్తం ఖాళీ ఉంది. రోడ్ అయితే డైలీ టైంకి అయితే ఫుల్ ఉంటుండే అసలు, కానీ మనకి ఖాళీ ఉంది. వచ్చేసిన విల్లాస్ దగ్గరికి అయితే ఇవే అనమాట విల్లాస్. చూసినారుగా, ఎంట్రీ చేసుకొని ఇక లోపలికి వెళ్ళిపోను. మనం ఎంట్రీ అయితే అయిపోయింది. లోపల 52 విల్లా నెంబర్ అనమాట. ఇంతకుముందు ఛాన్సాలు వెళ్ళాం ఆ విల్లాస్కి. ఆడెళ్ళి ఆల్రెడీ లేబర్ గిట్టున్నారు బండ్లోనే, మనకి వెనకాల కూర్చున్నారు. ఇక అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవడం ఇక మనం. చూస్తున్నారుగా, విల్లాస్ అయితే ఎంతో బాగున్నాయో. మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ లొకేషన్ గిట. సైలెంట్గా గచ్చిబౌలి అవుతారనమాట ఇది లొకేషన్, విప్రో సర్కిల్కి ముందు. ఇలా అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినాను. వచ్చేసిన విల్లా దగ్గరికి ఇదే అనమాట. ఈ అన్లోడింగ్ అవ్వగానే మనం నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. ఇది మొత్తం మీద నర్సరీ కిరాయిలు అనమాట. ప్రోడక్ట్ అయితే ఏం ఆన్ చేయను. అన్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. మనం బయటకు వెళ్ళిపోయి అక్కడ బయట చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఇక ఈరోజు ప్రోడక్ట్ అయితే ఆన్ చేయనమాట, ఎందుకంటే మనకి నర్సరీ కిరాయిలు ఉంటాయి సాటర్డే సండే. మనకు మళ్ళీ కిరాయి అయితే వచ్చింది. ఇందాక వెళ్ళాక కిరాయి సేమ్ ఆడికే అనమాట. మట్టి అంట. మార్నింగ్ వద్దన్నారు, ఇప్పుడు తెమ్మన్నారు అనమాట. లోడింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ 15 బ్యాగులు ఉన్నాయి. చలో వెళ్ళిపోదాం ఇక ఆడికే. సేమ్ సైడ్ సేమ్ విల్ అనమాట. మనకు మార్నింగ్ అడిగితే వద్దన్నారు, లేదంటే మార్నింగ్ చెప్పినుంటే అది పెద్ద బండికి వెళ్ళిపోతుంది కిరాయి. మనకి 2 ట్రిప్లు అనమాట. సేమ్ అదే విల్లాకి. చూసినా కదా, రోడ్లు మొత్తం ఖాళీ, టెన్షన్ లేదు. మొత్తం మీరు ఫ్రీగా ఫాస్ట్గా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. ఇట్లా రోడ్లు ఖాళీ ఉంటే మనకి ఎన్ని కిరాయిలన్నీ వెళ్ళొచ్చు, మంచిగా ఉంటుంది. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. లెఫ్ట్ సైడ్లో విల్లాస్ ఇవే అనమాట. ఇందాకనే వచ్చినాం కదా. ఎంట్రీ అయితే అవసరం ఉండదు. మార్నింగ్ వెళ్ళాం కదా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక సేమ్ అదే 52 విల్లా నెంబర్కి. మన డౌట్స్ ఏమైనా మనకి కామెంట్ అయితే వేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా ప్లాన్స్ కావాలన్నా, ఏమైనా డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. వచ్చేసినాం విల్లాస్ దగ్గరికి అయితే. ఈ అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ నర్సరీకి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ అయితే లేదు, మా అంటే 20 మినిట్స్లో వెళ్ళిపోతాం అంతే. అయిపోయింది అన్లోడింగ్. చలో వెళ్ళిపోదాం ఇక. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మనకి. ఇంకేమైనా కావాలి వీడియోస్, ఇంకెట్లా చేయాలని ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను చేస్తా. వచ్చేసిన బయటకి అయితే వెళ్ళిపోదాం నర్సరీకి. మనకు మధ్యాహ్నం లంచ్ తర్వాత అయితే ఒక కిరాయి అయితే వచ్చింది. లోడింగ్ అయితే అయిపోయింది. ఇవే 5 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది లంచ్ అయిన తర్వాత ఛాన్స్ పెట్టుకు వచ్చింది కిరాయి. ఇది అప్పటి నుంచి ఖాళీగా ఉండే. చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే దూలాపల్లి వెళ్ళాలి. ఏదో అపార్ట్మెంట్స్కి అంతా లొకేషన్ పెట్టినారు. ఇది సీదా మనం జేఎన్టీ నుంచి అట్లా వెళ్ళిపోదాం, వివేకానంద నగర్ నుంచి. నాకు తెలిసి ఇదే లాస్ట్ డ్రాప్ ఇంకా, ఎందుకంటే మనకి ఈవినింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ పోయి మనకు వచ్చేసరికి అదే టైం అవుతుంది. కేబిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. చూస్తున్నారు కదా, ఇక మనం ఇట్లా ముంగటికి వెళ్ళాక మనకి వివేకానంద నగర్ నుంచి వెళ్ళాలి. ఇది లొకేషను అట్లయితే దగ్గరే ఉంటుంది.
చూస్తున్నాం మన షాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. షాపూర్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వెళ్ళి మనకి ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది కదా, ఆ రోడ్లో వెళ్ళాలి. ఆ రోడ్ కొంచెం బాగుంటుంది కానీ ఇంకో అదే షార్ట్ కట్ అనమాట. లేదంటే కొంపల్ నుంచి వెళ్తే లాంగ్ అయిపోతుంది. చూస్తున్నా కదా, ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా అని చెప్పి కనబడుతుంది చూడండి బోర్డు. ఇక స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తే మనకి దగ్గరనే అనమాట లొకేషన్ గిట. కానీ రోడ్ బాగుండదు టైము, కానీ ఇక పర్లేదు, ఇదే మనకి షార్ట్ కట్. వచ్చేసిన లొకేషన్ దగ్గరికి అయితే ఆ స్ట్రైట్లో కనబడుతున్నాయి అపార్ట్మెంట్స్, అవే అపార్ట్మెంట్స్ అనమాట. అక్కడ స్ట్రైట్లో బోర్డు ఉంది కదా పైన, అదే అనమాట అపార్ట్మెంట్స్. వెళ్ళామంటే అక్కడ దింపేసుకుంటారు. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఇవి సెల్లర్లో పెట్టేసుకుంటే ఇక దింపేసుకుంటారు వాళ్ళే. ఈరోజు పర్లేదు, మంచిగానే చేసినాం. డ్రాప్స్ అయితే చేసింది 3 డ్రాప్స్ అయినా మనకి మంచి కిరాయిలు వచ్చినాయి. చూసిన కిందికి అయితే వచ్చేసిన అన్లోడింగ్ అయితే అయిపోతుంది. ఆడ దింపేసుకుంటారు, మనం వెళ్ళిపోదాం. ఇక అయిపోయింది అన్లోడింగ్ అయితే. చేసింది 3 డ్రాప్స్ అయినా కానీ మంచి అర్నింగ్సే చేసినాము. ఏంటంటే మార్నింగ్ మనకి సేమ్ కిరాయి వెళ్ళాం కదా, దానివల్ల కొంచెం బెనిఫిట్ మనకి. 2 కిరాయిలు అదే అయిపోయింది మార్నింగే. మధ్యాహ్నం ముందు ప్లస్ మనకి మధ్యాహ్నం అయితే మంచి కిరాయి అనమాట. దుల్లపల్లి మనకి సెట్ అయిపోయింది అనమాట ఈరోజు. ఇక అయిపోయిన టైం గిట్ట మనకి ఈవినింగ్ 4 అవుతుంది. ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ నర్సరీకి వెళ్తే మళ్ళీ ఇక అదే టైం అయిపోతుంది. ఎందుకని ఇక ఇంటికి వెళ్ళిపోతాం కూకట్పల్లిగా. ఈరోజుకి ఇంతే అనమాట డ్రాప్స్. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్లాన్స్ కావాలన్నా మనకి కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.